ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ని డ్రా చేయడం తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్లో ట్రేసింగ్ పేపర్ యొక్క లింక్ని ఇచ్చాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ట్రేసింగ్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని కార్బన్ పేపర్తో క్లాత్ మీద ట్రేస్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ కింద డ్రా చేసుకున్న కర్వ్ షేప్స్ని వర్క్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 2 వరుసల గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ చైన్ స్టిచ్కి బదులుగా స్ప్లిట్ స్టిచ్ కానీ లేదంటే విప్డ్ బ్యాక్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ కర్వ్ షేప్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చైన్ స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన డ్రా చేసుకున్న ఈ డ్రాప్ షేప్ని ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ పింక్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని ఈ డ్రాప్ షేప్ యొక్క కార్నర్ నుంచి పైకి తీసుకోవాలి. తర్వాత మిడిల్లో కొంచెం డిస్టెన్స్లో నీడిల్ని కిందకి దించేసుకోవాలి. తర్వాత నీడిల్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి పైకి తీసుకుని మిడిల్లో కిందకి దించేసుకోవాలి. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకుని మిడిల్లో కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా మొత్తం పెట్టెలంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా పెటలంతా ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన డ్రా చేసుకున్న లైన్స్కి లేజీ డేజీ స్టిచెస్ని వేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 6 లేదంటే 8 వరుసల గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని ఫస్ట్ ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని లైన్స్కి కూడా లేజీ డేజీ స్టిచెస్ని వేసుకోవాలి. ఈ విధంగా లేజీ డేజీ స్టిచెస్ అన్ని వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్ని కూడా ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ పింక్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని లేజీ డేజీ స్టిచ్ యొక్క మిడిల్లోంచి పైకి తీసుకుని పైన కార్నర్లో నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని పెటల్స్కి మధ్యలో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పెటల్స్ అన్నిటికీ మధ్యలో ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బుటా లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు ఈ పింక్ కలర్ థ్రెడ్కి బదులుగా బీడ్స్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ ఈ లేజీ డేజీ స్టిచెస్కి మిడిల్లోంచి నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 3mm బీడ్ని ఎక్కించుకుని నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని పెటల్స్కి మధ్యలో బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్ షేప్కి మిడిల్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని జర్దోసీని ఎక్కించుకుని నీడిల్ని ఈ విధంగా మిడిల్లో కిందకి దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్ని కింద నుంచి తీసుకుని ఇంకొక జర్దోసీని ఎక్కించుకుని మనం ముందుగా కుట్టుకున్న జర్దోసీ కింద నుంచి నీడిల్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా జర్దోసీని మెలివేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని పైన కిందకి దించేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బుటా లుక్ ఈ విధంగా ఉంది. ఈ బుటా డిజైన్ని మీరు ఆల్ ఓవర్ ద బ్లౌజ్కి కానీ లేదంటే డ్రెస్సెస్కి యోక్ పార్ట్లో కానీ లేదంటే శారీస్కి మధ్యలో బుటాస్గా కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ బుటా వర్క్ని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.